క్రీస్తును క్రైస్తవ్యాన్ని ద్వేషించి దూషించిన క్రీస్తు పెంతుకోస్తు అనేటువంటి పదానికి ఉన్నటువంటి అర్థం గ్రీకులో 50 అని అర్థం. అంతకన్నా ఇంకో పేరేం లేదు. పెంతుకోస్తు అంటే 50 అని అర్థం. అదే కొంచెం హిబ్రూలోను ఇతర భాషల్లోకి వెళ్ళి లేకపోతే హిబ్రూలో ఆ యొక్క పెంతుకోస్తు అనగానే వారముల పండుగ అని అర్థం. వారముల పండుగ. అసలు ఈ పెంతుకోస్తు అనేటువంటిది ఎప్పుడు జరిగించుకుంటారు? పెంతుకోస్తు పండుగ అనేటువంటిది దీనికి ప్రారంభం ఏంటి, దీని యొక్క ఆరంభం ఏంటి అని మనం ఒకసారి ఆలోచన చేస్తే, దీనికి ఆరంభం అనేటువంటిది పస్కా పండుగ ప్రారంభించుకుని 50వ రోజున ఈ పెంతుకోస్తు పండుగను ఆచరిస్తారు. అంటే దీని ప్రారంభం యొక్క ఉద్దేశాన్ని చెబుతాను. ఇశ్రాయేలీలు ఐగుప్తు దాస్యంలో ఉన్నప్పుడు దేవుడు వారిని విడిపించడానికి చివరి అద్భుతం చేశాడు. ఆ చివరి అద్భుతం ఏంటి? ఐగుప్తులో దేవుడు చివరి చేసిన అద్భుతం ఏంటండి? దేవాది దేవుడు ఇశ్రాయేలును విడిపించడానికి చేసిన 10 అద్భుతాలలో చివరి అద్భుతం ఏంటి? 2 అద్భుతాలు చేశాడు అక్కడ ఆయన. 10 ఉండండి, దేవునికి స్తోత్రం. చివరి అద్భుతం ఏంటి? మరణదూతను పంపించటం. ఆయన మరణదూతను పంపించి ఆ మరణదూత నుండి తప్పించబడాలి అంటే ఇశ్రాయేలులకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. అంటే మరణదూతకు నా భేదం లేదు. మరణదూత అనేటువంటిది భూమి మీదకి వచ్చిన తర్వాత అందరి గృహాలలో ప్రవేశించి వారి గృహాల్లో ఉన్నటువంటి తొలిచూలు సంతానం అంతటిని సంహరిస్తుంది. అయితే ఆ దూత ప్రవేశించినప్పుడు ఏ ఇంటిలోనికి ప్రవేశించకూడదో దేవుడు ఒక నియమాన్ని పెట్టాడు. ఆ నియమం ఏంటంటే, ఇశ్రాయేలుకు చెప్పాడు, ఇదిగో మరణదూత ఈ యొక్క భూమి మీదకి ప్రవేశించినప్పుడు, ఐగుప్తులోనికి ప్రవేశించినప్పుడు ఆ దూత మీ ఇంట్లోనికి రాకుండా ఉండాలంటే మీరు ఒక నిష్కలంకమైనటువంటి ఒక గొర్రెపిల్లను తెచ్చుకుని ఆ గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని చిందించి ఒక పళ్ళెంలో తీసుకుని ఆ రక్తాన్ని పట్టుకెళ్ళి ఆ యొక్క గడప కవులకు పూయాలి. ఎప్పుడైతే గడప కవులకు మీరు పూస్తారో ఆ రక్తమును చూసినటువంటి దూత మీ ఇంటిలోనికి ప్రవేశించగా మీ ఇంటిని దాటి వెళ్ళిపోతుంది. అలాగా పస్కా రోజున ఉదయింపబడినటువంటి గొర్రెపిల్లకు సాదృశ్యంగా యేసుక్రీస్తు ప్రభుల వారు 2000 సంవత్సరాల క్రితం మనందరి కొరకు ఉదయింపబడిన వాడై, మనందరి కొరకు కల్వరి శిలువలో త్యాగం చేసి ప్రాణం పెట్టి తన రక్తాన్ని చిందించిన వాడై ఉండి, ఆయన కార్చిన రక్తము ద్వారా మనము తప్పింపబడుతూ మరణము నుండి విడిపించబడతా ఉన్నాం. ఎవరైతే క్రీస్తు రక్తము చాటున, ఎవరైతే క్రీస్తు శిలువ యొక్క చాటున జీవిస్తారో వారిని మరణదూత దాటిపోతుంది. ఏ మరణదూత దాటిపోతుంది? ఏ మరణము వారి మీద అధికారం ఉండదంటే, ఈ సహజమైనటువంటి శారీరకమైన మరణము కాదు, కానీ ఆత్మీయమైనటువంటి మరణము, 2వ మరణమైనటువంటి నరకము నుండి మనుషుడు తప్పించబడతాడు. అందుకోసమే పస్కా గొర్రె పిల్లగా యోహాను అంటాడు, ఇదిగో లోక పాపములు మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువు వారు దేవుని గొర్రె పిల్లగా వచ్చాడు. ఆయన కార్చిన రక్తము ద్వారా మనం విడుదల పొందుతున్నాము. ఆయన కార్చిన రక్తం ద్వారా మనం స్వస్థత పొందుతున్నాము. ఆయన కార్చిన రక్తం ద్వారా మనం నరకం నుండి తప్పించబడుతున్నాము. ఆయన కార్చిన రక్తము ద్వారా మనం నరకం నుండి తప్పించబడుతున్నాము, మరణము నుండి తప్పించబడుతున్నాము. విజయ జీవితము, నిత్య జీవమును మనం పొందుతూ ఉన్నాం. అందుకని అంటాడు, క్రీస్తు యేసునందున్న వాడికి ఏ శిక్షయో విధియు లేదు. క్రీస్తు రక్తంలో కడగబడిన వాడు నీతిమంతుడిగా తీర్చబడుతున్నాడు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ పస్కా పండుగ నుండి 50 దినాలు మనం లెక్కించుకుంటే 50 దినాలకి ఇశ్రాయేలీలు సీనాయి అరణ్యానికి వచ్చారు. ఎక్కడికి? సీనాయి అరణ్యానికి వచ్చారు. నిర్గమకాండం 19వ అధ్యాయంలో చూస్తే సీనాయి అరణ్యానికి వచ్చేసరికి సీనాయి అరణ్యంలో సీనాయి పర్వతం మీద
సర్వోన్నతుడి దేవుడు మోషేతో అన్నాడు, ఇదిగో 6వ వచనం చదవండి, ఇశ్రాయేలుతో ఒక మాట మాట్లాడుతున్నాడు. సమస్త భూమి నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను, అమ్మా పరిశుద్ధమైన జనాంగముగాను ఉందురని చెప్పాను. దేవుడు 50వ రోజున, ఆ యొక్క 50వ రోజున ఇశ్రాయేలుతో ప్రభు అంటున్నాడు, ఇదిగో మీరు నాకు ఒక రాజ్యముగా ఉంటారు, మీరు నాకు ఒక రాజ్యముగా ఉంటారు. అంటే పస్కా రోజున మొదలైనటువంటి ఇశ్రాయేలు యొక్క విడుదల 50వ రోజుకు పూర్తయి 50వ రోజున ప్రభు అన్నాడు, మీరు నాకు ఒక రాజ్యముగా ఉంటారు అని వాగ్దానం చేశాడు. అదే పస్కా పండుగను మనం ఈరోజు ఆచరిస్తూ ఉన్నాం. క్రీస్తు ప్రభువు వారు పస్కా పండుగ రోజున మరణించిన తర్వాత 50 రోజులకు ఆ యొక్క యూదా సంఘము, లేకపోతే ఆ క్రీస్తు ప్రభువు వారి యొక్క ఆదిమ సంఘము ఆ మేడగదిలో ప్రార్థన చేస్తూ ఉండగా వారి మీద పరిశుద్ధాత్మ శక్తిని దేవుడు కుమ్మరించాడు. అప్పుడు వారిని సంఘముగా, క్రీస్తు వారి శరీరముగా, అలాగే క్రీస్తుకు ఒక రాజ్యముగా సంఘాన్ని ఆయన నియమించుకున్నాడు. హల్లెలూయా. మనం క్రొత్త నిబంధనలో జరిగే ప్రతి అంశమునకు పాత నిబంధనలో మూలం ఉండక మానదు. పాత నిబంధనలో 50వ రోజున ఇశ్రాయేలులను రాజ్యముగా ఏర్పరచుకున్నటువంటి దేవుడు పస్కా, నిజమైన పస్కాగా యేసు ప్రభువు వారు మరణము పొందిన తర్వాత 50వ రోజున తన సంఘాన్ని తనకు ఒక రాజ్యముగా కట్టుకుని వారిని శక్తివంతులుగా మార్చి వారి మీద పరలోకపు సన్నిధిని, పరలోకపు పరిశుద్ధాత్మ శక్తిని వారి మీద కుమ్మరింపజేసి వారిని తన కొరకు సిద్ధపరుచుకున్నాడు. హల్లెలూయా. సంఘం అంటే దేవునికి ఒక పరిశుద్ధమైన యాజక రాజక సమూహం అయి ఉన్నారు. హల్లెలూయా. మనందరం కూడా ప్రభువుకి ఏమై ఉన్నామో, యాజక రూపమైన రాజ్యమై ఉన్నాము. మనందరం రాజులమండి. వీఆర్ ద కింగ్స్ అండ్ కింగ్డమ్ సిటిజన్స్. మనందరం రాజ్య పౌరులము, మనందరం రాజ్యాధికారము కలిగినటువంటి వారం. హల్లెలూయా. అదే మన ఎవరండి? రాజులు. మనందరం వీఆర్ ఆల్ ద కింగ్స్. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు మనలను పనివారులాగానో లేదా దాసులుగానో ప్రభు మనల్ని పిలవలేదు. ఆయన కుమారులుగా పిలుచుకున్నాడు, రాజులుగా మనల్ని పిలుచుకున్నాడు. అందుకని ప్రకటన గ్రంథంలో అంటాడు కదా, మీరు యాజక సమూహమై ఉన్నారు, యాజక రూపమైన రాజా సమూహమై ఉన్నారు, రాజులై ఉన్నారు అంటాడు. కనుక మనము దేవునికి ఒక రాజ్యంగా కట్టబడ్డాము. ఆ రాజ్యముగా నూతన నిబంధన సంఘములో రాజ్యముగా ఏర్పడినటువంటి సందర్భం ఏంటంటే పెంతెకోస్తు పండుగ దినమందు. దేవునికి స్తోత్రం చెబుదా. హల్లెలూయా. ఇశ్రాయేలులకు దేవుడు 6 పండుగలను ఏర్పాటు చేశాడు. 6 పండుగలను ఏర్పాటు చేశాడు. ఆ పండుగల్లో మొదటి పండుగ ఏంటంటే పస్కా పండుగ. రెండవ పండుగ ఏమో ప్రథమ ఫలముల పండుగ. ప్రథమ ఫల పండుగలు అంటే ఏంటంటే దాని అర్థం, మీ భూఫలములోను, మీ భూధాన్యములోను, మీ యొక్క సంపదలోను, మీ కూలీలోను, మీ దన్నిటిలోను మనం పొందుకున్న ప్రథమ ఫలాన్ని, ప్రథమ జీతాన్ని, పూసినటువంటి ప్రథమ కాయలను, పండినటువంటి ప్రథమ పంటను పట్టుకొచ్చి ప్రభు సన్నిధిలో పెట్టడం ప్రథమ ఫలం అంటారు. ప్రథమ ఫలముల యొక్క పండగ. అది కూడా చూడండి, చాలామంది వారు పని చేయటం మొదలుపెట్టిన తర్వాత కోత మొదలెట్టారనుకోండి, మొదటి రోజుకి వెళ్ళినటువంటి కూలీని రూపాయితో శుద్ధ పట్టుకొచ్చాయా ప్రథమ ఫలం అని ఇచ్చేస్తారు. దేవునికి స్తోత్రం. ఒకవేళ కువైట్ వెళ్ళారనుకోండి, దుబాయ్ వెళ్ళారనుకోండి, వెళ్ళిన వారు ఏం చేస్తారు, మొదటి జీతాన్ని అయ్యా ప్రథమ ఫలం అని ఇచ్చేస్తారు. ఉద్యోగం వచ్చిందనుకోండి, ప్రథమ ఫలం అని మొదటి జీతాన్ని ఇచ్చేస్తారు. దేవునికి స్తోత్రం. ప్రథమ ఫలం వేరు, దశమ భాగం వేరు. ప్రథమ ఫలానికి ఉండేటువంటి ఆశీర్వాదాలు వేరు. బైబిల్లో ప్రథమ ఫలాలు తెచ్చిన వారికి ఆశీర్వాదాలు దేవుడు వేరేగా రాసిపెట్టాడు. దశమ భాగాలు తెచ్చే వారికి ఆశీర్వాదాలు వేరేగా రాసిపెట్టాడు. కనుక ప్రథమ ఫలముల పండుగ రెండవ పండుగ. ఇక మూడవ పండుగ ఏంటంటే పెంతెకోస్తు పండుగ. ఇది వారముల పండుగ అంటారు. లేవీయుల గ్రంథము, లేవీకాండము 23వ అధ్యాయం 15 నుండి 21 వచ్చిన వరకు ఈ పండుగ విధానాలు రాయబడ్డాయి. అలాగే 4వ పండుగ ఏంటంటే శృంగధ్వని పండుగ. 5వ పండుగ ఏంటంటే ప్రాయశ్చిత్త పండుగ. 6వ పండుగ ఏంటంటే గుడారాల పండుగ. దేవునికి స్తోత్రం. ఎన్ని పండుగలు మనం ఏం పెట్టం, కానీ ప్రస్తుతానికి ఈ సంవత్సరానికి పెంతెకోస్తు పండుగతో మాత్రమే ఆపుతాం. తర్వాత సంవత్సరం ఇవన్నీ పెడదాం. ఏంటంటే ప్రథమ ఫలాల పండుగ, శృంగధను పండుగ, ప్రాయశ్చిత్త పండుగ, గుడారాల పండుగ ఇవన్నీ పెట్టుకుందాం. తప్పేముందో. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అయితే దేవుడు ఈ నియమాలను, నిబంధనలు ఎప్పుడు ఇచ్చాడు, ఎక్కడ ఇచ్చాడంటే సీనాయి పర్వతం మీద ఇచ్చాడు. 50 రోజులు వారు క్యాంప్ అయిన వారు సీనాయి పర్వతం దగ్గరికి వచ్చిన తర్వాత మోషే 40 దినాలు ఉపవాసం ఉండి దేవుని దగ్గర నుంచి వ్రాతపూర్వకమైన ఆజ్ఞలు తీసుకొచ్చాడు. 50 దినాలు దాటాక
అలాగే పెంతెకోస్తు పండుగ దినమందు దేవుడు సంఘానికి ఆయన పరిశుద్ధాత్మను సంచకరమునిచ్చి ఆయన యొక్క ఆజ్ఞలను మన హృదయముల మీద ప్రభువు వ్రాయించాడు. అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, పెంతెకోస్తు పండుగ దినమందు అసలు ఏం జరిగిందో ఒక నిమిషం మనం ధ్యానం చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. చూడండి, అపోస్తుల కార్యగ్రంథము 2వ అధ్యాయము మొదటి నుండి మనం చదువుకుందాం. పెంతెకోస్తు పండుగ వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. జాగ్రత్తగా వినాలి. అందరూ ఎక్కడ ఉన్నారంట? ఒక చోట కూడి ఉన్నారు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు ఆరోహణమైన తర్వాత 10 దినాలు ఆదిమ సంఘమైనటువంటి ఈ 12 మంది 11 మంది అపోస్తులు 120 మంది సంఘ బిడ్డలు, యేసు ప్రభు కూడా ఎంతమంది తిరిగేవారండి? యేసు ప్రభు ఎక్కడికి వెళ్తే అక్కడికే. భోజనాలు మీటింగ్కి వెళ్తే ఎంతమంది వచ్చేవారు? 5 రొట్టెలు 2 చేపలు ఒకసారి పంచిపెట్టాడు. 4 రొట్టెలు కొన్ని చిన్న చేపలు అన్నాడు ఆయన. అక్కడ ఆ 4,000 మందికి ఒకసారి పంచిపెట్టాడు. ఇలాగే చెప్పుకుంటూ పోతే భోజనాలు మీటింగ్లకి భోజనాలు మీటింగ్ ఎంతమంది వచ్చేవారు? ఒకసారి 4,000 మంది, ఇంకోసారి 12,000 మందా? 5,000 మంది పురుషులు. భోజనాల మీటింగ్ పెడితే 5,000 మంది పురుషులు వచ్చేవారు. వాళ్ళతో పాటు భార్యలు, వారి పిల్లలు కలిపితే 20,000 మంది కూర్చునేవారు. కానీ ఆఖరికి యేసు ప్రభు మరణం పొంది సమాధి చేయబడి తిరిగి లేచి పునరుద్ధారుడే ఆయన ఆరోహణమైన తర్వాత సంఘంలో ప్రార్థన చేయండి రా బాబు అంటే ఎంతమంది ఉన్నారట? 120 మంది నిలబడ్డారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సంఘంలో ప్రార్థన చేయడానికి నిలబడే వాళ్ళు వాళ్ళే. 5,000 మంది పురుషులు వచ్చి ప్రార్థనలో ఉన్నప్పటికీ 10 రోజులు మీటింగ్లు పెడితే కూర్చున్న వాళ్ళు ఎంతమంది అండి? 120 మందే కూర్చున్నారు. ఈ 120 మంది కూడా ఎన్నాళ్ళు ఉన్నారు వీళ్ళు ప్రార్థన? 10 దినాలు ప్రార్థన చేశారు. ఆరోహణం దగ్గర నుంచి పెంతెకోస్తు పండుగ వరకు ప్రభువు చెప్పాడు. ఏమనంటే మొదటి అధ్యాయం చూడండి, మొదటి అధ్యాయము 4వ వచనం. ఆయన వారిని కలుసుకుని ఇలాగ ఆజ్ఞాపించును, మీరు యెరూషలేమునికి వెళ్ళక, యెరూషలేములో నుండి వెళ్ళక నా వలన వెళ్ళిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. యోహాను నేళ్లతో బాప్తిసం ఇచ్చాను కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరు. మీరు ఎదురు చూడండి, యెరూషలేములో నుంచి ఎక్కడికి వెళ్ళకండి, ఎదురు చూడండి అంటే 10 రోజులు వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. వాళ్ళకి పెంతెకోస్తు పండుగ వస్తుంది, పెంతెకోస్తు పండుగ రోజు నా పరిశుద్ధాత్మ దిగి వస్తాడనేటువంటి ఆలోచన వాళ్ళకి లేదు. కానీ వాళ్ళు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. ఈలోపు పెంతెకోస్తు పండుగ వచ్చింది. ఇశ్రాయేలీలు, యూదులు వాళ్ళ పెంతెకోస్తు పండుగ దినాన్ని బయట ఆచరిస్తూ ఉన్నారు. కానీ ఆదిమ సంఘమైనటువంటి ఈ 11 మంది శిష్యులు 120 మందిని ఆడ కూర్చుని వారు ప్రార్థనలో ఉన్నారు. వారు ప్రార్థన చేస్తున్నటువంటి సమయంలో రాత్రంతా ప్రార్థన చేశారు. తెల్లవారుతున్నటువంటి సమయంలో తెల్లవారుచుండగా పరలోకము నుండి ఒక బలమైనటువంటి అగ్ని, పరలోకము నుండి బలమైనటువంటి గాలి వారి మీదకి వీచింది. హల్లెలూయా. వారు నిలిచి ఉన్న స్థలమంతా కూడా ఆ గాలితో నింపబడేది. దేవుడు తన ప్రజలకు తను కనుపరుచుకోవడానికి అనేక పర్యాయాలు గాలిలో తను కనపరుచుకున్నాడు. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయంలో ఏలియా యెజబెలుకు భయపడి యెజబెలుకి ఎందుకు భయపడ్డాడు ఏలియా? అంతకుముందే బయలుదేవత ప్రవక్తలందరినీ చంపేశాడు పౌరోషంతో. దేవుడు అన్నాడు వేసేయాలన్నాడు. అంతే. బయలుదేవత ప్రవక్తలందరూ ఏలియా తీర్చుకుని ఒక్కొక్కరు వేసుకుంటూ పోతే ఈ బయలుదేవత ప్రవక్తలు పోషించేటువంటి యెజబెల్ అనేటువంటి రాణి ఉంది. ఈ రాణి అంటది, రే ఏలియా, నా ప్రవక్తలందరూ చంపేశావు, రేపు ఈ సమయానికి వాళ్ళలో నిన్ను అక్కడ చేయకపోతే నా పేరు యెజబెలే కాదు అని యెహోవా నామం పేరట శపథం చేసింది. ఇందాక పౌరోషంగా ఏం చేశాడంటే ఇప్పుడు ఏం చేస్తున్నాడు? దేవునికి స్తోత్రం. ఎంతటి బలవంతుడైనా ఒక్కొక్కసారి భయపడతాడు కదా అండి. ఏలియా కొంచెం యెజబెలుకు భయపడి ఏమైపోయి తెలుసా? శిష్యులు తీసుకుని దూరంగా పారిపోయి ఒక బదరీ వృక్షం కింద కూర్చుని, బదరీ వృక్షమేనా? బదరీ వృక్షం అంటే రేగిపొలి చెట్టు. దేవునికి స్తోత్రం. ఆ బదరీ వృక్షం కింద కూర్చుని మరణాపేక్షతో ప్రార్థన చేస్తాడు. ప్రభువా నన్ను చంపేసుకుని ఆయన చచ్చిపోతాను, ఆయన ఎంత పరిచయం చేసి ఆడదాడి చేతులు చచ్చిపోవడం ఏంటి తండ్రి? ఈయన చంపేయడానికి దేవుడు ఎందుకుంటా? ఈయన చంపేయాలనుకుంటే ఇప్పుడు దాకా ఎందుకు? అప్పుడు చంపేది ఎప్పుడు? 3 సంవత్సరాలు వర్షం ఆపేమన్నాడు చూసావా? అప్పుడు అహాబు రాజు చేతిలోనే చచ్చిపోయేవాడు. కానీ దేవుడు అతను చంపడానికి కాదు ఎన్నుకున్నది, దేవుడు అతను నిలబెట్టుకున్నాడు. ఆ యొక్క మరణాపేక్ష కలిగిన వాడై ప్రార్థన చేస్తున్నాడు. ప్రభు నన్ను చంపేసుకో ప్రభు, ఎందుకు వచ్చింది బాధ?
మనకు కూడా అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది కదండి. ఎప్పుడెప్పుడు అనిపిస్తుంది, వర్షాకాలం శీతాకాలం అనిపిస్తుంది, కానీ ఎండాకాలం అనిపిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది, పగలనక రాత్రి అనక ప్రయాసపడుతూ పగల కూడా ఏంటంటే ఇంత ఎండ కాసేస్తున్నా, ఇంత భయంకరమైనటువంటి వేడిలో ఉన్నా తప్పదు కదండి. ఫోన్ చేస్తారు, అయ్యారు ప్రార్థన అంటే రావాలని అంటారు, వెళ్ళాలి. అక్కడి నుంచి మళ్ళీ ఇంకో కార్యక్రమానికి వెళ్ళాలి. ఎండ వస్తుందమ్మా నేను రానట్టు కుదురుతుందా? అంతేలే అండి, డబ్బున్నోళ్ళు ఇంటికి వెళ్తారు. మీరు డబ్బున్నోళ్ళు ఇంటికి ఈ మధ్యలో కలుపు తిరిగి పడిపోయి చచ్చిపోలేక హాస్పిటల్లో పడితే ఒకడో రాడు. ఆ దేవునికి స్తోత్రం, హల్లెలూయా కదండి. ప్రియమైన దేవుని పిల్లరా, అలాంటప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఎండలో ప్రయాణం చేసినప్పుడు బాగానే ఉంటుంది, గాలి ఎత్తుంటుంది కదా, ఆగిన తర్వాత ఉంటుందండి. ఇక స్నానం చేయక్కర్లేదు, శుభ్రంగా అప్పుడు అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు ప్రభువా, అప్పుడెప్పుడో చచ్చిపోయేవాడిని బతికించావు, బోటెట్టో. మళ్ళీ 2021లో కరోనా వచ్చినప్పుడు చచ్చిపోదాం అనిపించింది. చచ్చిపోయేవాడినే కదా నాయన, ఎందుకు బతికించావు? ఈ బాధలు భరించలేకపోతున్నాను నాయన, చంపేనాయన అన్నట్టు ఒక్కొక్కసారి బాధ అనిపిస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. అలాంటి అప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఎందుకు వచ్చింది ప్రాణం ప్రభువా, భరించలేకపోతున్నాం అనిపిస్తూ ఉంటాయి. ఈ మనకున్న బాధ వేరు, ఈయనకున్న బాధ వేరు. మనం ఎండకు భయపడుతున్నాం, ఈయనేమో యెజబేలుకి భయపడుతున్నాడు. ప్రభు అప్పుడు నిద్రపోతుంటే ఒక దేవదూతను పంపించి భోజనం పెట్టించి 2 సార్లు భోజనం పెట్టి అన్నాడు. 40 రాత్రులు 40 పగలు నడుచుకుంటూ హోరేబు పర్వతానికి వెళ్ళాడు. హోరేబు పర్వతం దగ్గర నిలబడినప్పుడు ఒక బలమైనటువంటి వేగముగా వీచు గాలి ఆ హోరేబు పర్వతాన్ని తాకినప్పుడు దేవుని సన్నిధి అక్కడికి వచ్చినప్పుడు ఆ సన్నిధిని తట్టుకోలేక అక్కడ ఉన్నటువంటి పర్వతాలు పగిలిపోయి అక్కడ ఉన్న రాళ్ళు పగిలిపోయాయట. దేవునికి స్తోత్రం. యెహెజ్కేలు గ్రంథంలో కూడా యెహెజ్కేలు 1:4 అంటాడు, ఇదిగో తుఫాను వంటి శబ్దము, తుఫాను నేను చూశాను అంటాడు. అంటే దేవుని యొక్క స్వారూప్యాన్ని, దేవుని యొక్క సన్నిధిని ఆయన తన ప్రజలకు కనపరచడానికి దేవుడు అనేక పర్యాయాలు తుఫాను వంటి గాలిలో ఆయన తనను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఇక్కడ కూడా ఆయన తన యొక్క అగ్నిలో, తన యొక్క గాలిలో, తుఫాను వంటి గాలిలో తను ప్రత్యక్షపరుచుకుని ఆది అపోస్తుల యొక్క సంఘము, ప్రథమ సంఘము ఆ యొక్క మేడగదిలో ఉన్నప్పుడు వారి మీదకి గాలి వంటి శబ్దము వచ్చి వారి మీద ఆవరించింది. అలాగే ఎప్పుడైతే గాలి వచ్చి వారి మీద ఆవరించిందో, రెండవది పరిశుద్ధాత్మ అగ్ని వారిని కమ్ముకున్నది. ఇప్పుడు అక్కడ పరిశుద్ధాత్మ అగ్ని ఎలా విభాగింపబడింది? అందరి మీదకు విభాగింపబడింది. ప్రతి వ్యక్తి మీద అగ్ని నాలుకలుగా విభాగింపబడింది. దేవునికి స్తోత్రం. అంటే ప్రతి ఒక్కరి మీద పరిశుద్ధాత్మ అగ్ని ఉన్నది. అందరి మీద ఒకే అగ్ని కాదు, ఒక్కొక్కరి మీద ఒక్కొక్క నాలుక. వారి మీద అగ్ని మండుతుందే కానీ వారు ఏమైపోవట్లేదు, కాలిపోవడం. దేవునికి స్తోత్రం. దేవుడు తను కనపరుచుకోవడానికి అగ్నిని కూడా వాడుకుంటాడు ఆయన. ఇలాంటి సందర్భం ఒకటి జరిగింది పాత నిబంధనలో. ఎక్కడ? మోషే తన బంధనం కాస్తున్నప్పుడు దూరముగా ఒక పొద మండిపోతుంది కానీ ఏమవట్లేదంట, కాలిపోవడం లేదు. మండటం ఏంటి, కాలడం ఏంటి? నాకు చాలా అర్థం కాలేదు. మండటం ఏంటి, కాలడం ఏంటండి? మండటమైనా కాలడం ఒకటే కదా. మరి మండటం ఏంటి, కాలిపోవడం ఏంటి? అంటే ఆ పొదలో నుంచి అగ్ని వస్తుంది కానీ ఆ అగ్ని వలన ఆ పొదకి అపాయము, ఏ నష్టము కలగడం లేదు. అలాగే ఈ ప్రతి విశ్వాసం మీద పరిశుద్ధాత్మ అగ్ని నిలబడి ఉన్నదే కానీ వారిలోనికి ఎవరికి ఆ అగ్ని వలన ఆపద కలగలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ అగ్ని వారి మీద నిలిచి ఉన్నప్పుడు చూడండి, అందరికి ఒకటి కాదు, ఒక్కొక్కరి మీద ఒక్కొక్క నాలుకగా విభాగింపబడి పరిశుద్ధాత్మ దేవుడు వారిని అభిషేకిస్తా ఉన్నాడు, అగ్ని చేత అభిషేకిస్తా ఉన్నాడు. ఇక్కడ ఒక మాట చెప్తారు, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కటి అన్నప్పుడు నాకు ఇంకో మాట జ్ఞాపకం వస్తూ ఉంది. ఇప్పుడు మనం ఒకవేళ మనం బ్రతికి ఉండగా మధ్యాకాశంలోనికి ప్రభువారు వచ్చి కడబూరం రోగితే మనందరం ఎలాగెళ్తామంటే, ప్రభువారు కడబూరం రోగినప్పుడు మనందరూ కూడా రెప్పపాటున వెళ్తాం. రెప్పపాటున ఆ సన్నిధికి, ప్రభువారి సన్నిధికి వెళ్తాం. కానీ ఎలా వెళ్తామని వాక్యం చెబుతుంది? ఒక్కొక్కరికి దేవుడు ఒక్కొక్క మేఘాన్ని ఇస్తాడట. అది మహిమా మేఘమును ఎక్కిపోదు అంటాడు. దశలోనికి పత్రిక చదవండి ఒకసారి. దశలోకి రాసిన పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. ఆ మీదట సజీవుల మీద నిలుచుంటే మనం వారితో కూడా ఏకంగా ప్రభువుని ఎదుర్కొంటే ఆకాశ మండలములకు మేఘముల మీద. ఆమేన్, హల్లెలూయా. దేని మీదట? మేఘం మీద, మేఘాల మీద.
మేఘముల మీద అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క మేఘం ఇస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం. అంటే మనల్ని తీసుకెళ్ళడానికి ఒక్కొక్క కారు వస్తుంది అనమాట. అందరికి ఒక కారు ఎట్టచ్చు కదండి అయ్యగారా. ఆయన నాకులాంటి బేదోడేం కాదైనా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేను ఎక్కడికైనా మిమ్మల్ని పిక్నిక్ తీసుకెళ్ళాలనుకుంటే ఏం చేస్తాను నేను? అందరికి ఒకటే కారు, లారీ అయితే పెద్ద లారీ, అంటే నా స్తోమత అది. మరి అదే ప్రభు వారు పిక్నిక్ తీసుకెళ్ళడానికి, మధ్యాకాశం తీసుకెళ్ళడానికి మాత్రం ఒక్కొక్కరికి ఒక్కొక్క మేఘం, ఒక్కొక్కరికి ఒక్కొక్క కారు. అది కూడా ఎలాంటి కారు అంటే అంతటి వేగమైన కారు ఈ భూమి మీద ఎవడో తయారు చేయలేడు. కన్ను రెప్ప మాటని ఇక్కడ కన్ను తెరిచి, ఆ కన్ను తెరిచే లోపల, మూసి తెరిచే లోపల మధ్యాకాశంలో ఉంటాం. దేవునికి స్తోత్రం. ఇక్కడ అర్థమైతే చెప్తానండి. ఒకవేళ అందరికీ ఒక్కొక్క కారు ఇవ్వడం మానేసి ఒకే కారు అందరిని ఎక్కించమన్నాడు అనుకోండి, ఎక్కేమన్నాడు అనుకోండి, మనం ఏం చేస్తాం? నువ్వు సిద్ధపడలేకపోయినా ఎక్కేస్తాం. మన కారు రాదు. ఇప్పుడు ఒక్కొక్కడికి కారు అంటే ఎవడైతే సిద్ధపడ్డాడో వాడికే కారు వచ్చింది, ఎవడైతే సిద్ధపడ్డాడో వాడికే మేఘం వచ్చింది. అప్పుడు మనం ఏం చేస్తాం? అందరికి ఒక్క కారు అంటే లారీ ఎట్టాం అనుకోండి, డబ్బులు ఇచ్చినాడు ఎక్కేస్తాడు, డబ్బులు ఇవ్వనాడు. అర్థమైందా మీకు? దేవునికి స్తోత్రం. అప్పుడు పాస్ట్ గారు లెక్క వేసుకుని, పెద్దలకు అప్పు చెప్తాం కదా, పెద్దలు లెక్క వేసుకుని, ఇదేంటారు బాబు 10 మంది డబ్బులు ఇచ్చారు, ఇక్కడ 100 మంది వచ్చేసారు, ఇప్పుడు 100 మందికి ఫుడ్ ఎక్కడ నుంచి తేవా అని బాధపడతారు. మన వాళ్ళు అలాంటి వాళ్ళు అండి. ప్రభు ఏం చేశాడంటే, అలా కుదరదు, కారు వచ్చిన వాళ్ళు ఎక్కరండి, కారు రాని వాళ్ళు ఉండిపోండి మీరు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. మీకోసం కారు రావాలంటే మీరు సిద్ధపడాలమ్మ. పక్కోడు కారు ఎక్కేదామంటే ఎక్కించుకోవడం. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక్కొక్కడికి ఒక్కొక్క ఆత్మను ఆయన తన ఆత్మను విభావించి పరిశుద్ధాత్మ శక్తిని వారి వారి శక్తి కొలది వారి యొక్క విశ్వాసం పరిమాణము చెప్పిన వారికి దేవుడు తన యొక్క పరిశుద్ధాత్మగిరిని విభాగించి వారికి అప్పగించాడు. వారి మీద పరిశుద్ధాత్మగిరిని ఎప్పుడైతే రగులుకున్నదో అక్కడ జరుగుతున్నటువంటి విషయం ఏంటో తెలుసా? వారందరికీ దేవుడు వాక్శక్తి అనుగ్రహించిన కొలది వారేం చేస్తున్నారు? అన్య భాషలతో మాట్లాడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. అన్య భాష అంటే ఏంటండి? అన్య భాష అంటే తెలియని భాష, పరాయి భాష. అక్కడ ఉన్నటువంటి అపోస్తులు, అక్కడ ఉన్నటువంటి సంఘం అంతా కూడా అన్య భాషలతో మాట్లాడుతున్నారు. అక్కడ రాస్తాడు చూడండి, ఇతర దేశాల నుండి వచ్చిన వారు, అక్కడ వర్తకాలకు వచ్చిన వారు అక్కడ ఉన్నారట. ఏ ఏ దేశాల నుంచి వచ్చారో కూడా అక్కడ రాస్తాడు. చక్కని విషయాలు ఉంటాయి చూడండి. అక్కడ అనేక దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. పార్థీయులు, మాదీయులు, ఎలామీలు, మెసొపొతామియాలు, యూదయవాళ్ళు, కప్పదొకియా, పొంతు, ఆసియా, పృగియా, పబ్బులియా, ఐగుప్తు దేశం నుండి దేశందరి వారు, కురేన దగ్గర లిబియా ప్రాంతం ముందు కాపురమున్నవారు, రోమా నుండి ప్రవాసులుగా వచ్చిన వారు, యూదులు, యూదామత ప్రవిష్టులు, క్రేతీయులు, అరబీయులు మొదలైన మనమందరమును ఆయా భాషలతో మాట్లాడితే మనకు అర్థమైపోతుంది కదా. అక్కడ పైన ఉన్న వాళ్ళందరూ ఏమి చదువుకున్న వాళ్ళు కాదండి. హలో, ఆ మేడ గది మీద ఉన్న వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళు కాదు. అందులో పామరులు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, జ్ఞానవంతులు ఉన్నారు, చేపలు పట్టుకునే వాళ్ళు ఉన్నారు, వడ్రంగి పని చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసుకున్న వారు అందరూ పామరులు, కొందరు పామరులు ఉన్నారు, చదువురాని వారు ఉన్నారు. అయినప్పటికీ వారికి తెలియని భాష, కింద ఎవరైతే ఉన్నారో వారికి ఏ భాష అయితే అర్థమవుతుందో వారి మాట్లాడే భాషల్లో దేవుని నామాన్ని గానపరచటం, దేవునికి సాక్షార్థమై వారు వాక్యాన్ని ప్రకటించుతుండగా వాడు ఒక్కొక్కడు ఒక్కొక్క భాష మాట్లాడుతుంటే క్రింద ఉన్న వాళ్ళకందరికీ అర్థమైపోతుందట. దేవునికి స్తోత్రం చెప్పాడు. ఈ మాట కూడా చాలా మంది ఏమంటున్నారంటే భాషలు ఇప్పుడు లేవు అంట. అంటే పరిశుద్ధాత్మ దేవుడు తన యొక్క శక్తిని మన మీద కుమ్మరించినప్పుడు మనం భాషలతో మాట్లాడడం ఇది ఒక పరిశుద్ధాత్మ యొక్క శక్తికి, పరిశుద్ధాత్మ బలమునకు, పరిశుద్ధాత్మ నింపుదలకు, పరిశుద్ధాత్మ బాప్తీసానికి ఇది ఒక సాదృశ్యం. మనం భాషలతో మాట్లాడడం. కానీ నేటి కాలంలో చాలామంది ఏమంటారంటే భాషలతో మాట్లాడే వరాన్ని దేవుడు తీసేశాడు, ఇప్పుడు లేదు అంటారు. ఆయన ఇప్పుడు భాషలతో మాట్లాడే వరాన్ని ఇవ్వలేదు, ఇప్పుడు ఎవరు భాషలతో మాట్లాడడం లేదట. ఇప్పుడు భాషలు ఉన్నాయా లేవా? ఇప్పుడు భాషలు ఉన్నాయా లేవా? ఉన్నాయన్నవారు దేవునికి స్తోత్రం, లేవన్నవారు దేవునికి స్తోత్రం, అటు ఇటు అనుమానంగా ఉందన్నవారు దేవునికి స్తోత్రం. అల్లుళ్ళు చెప్పారనుకోండి, వివరణ ఇవ్వడానికి బాగుంటుంది, అదే తెలియదంటే. అయినా మీకు తెలిసినా తెలియకపోయినా వివరణ ఇవ్వాల్సిన నా బాధ్యత నా మీద ఉంది కాబట్టి మీకు తెలిసినా మా పాస్టర్ గారు భాషలు నమ్ముతాడు కాబట్టి మేము నమ్ముతున్నాం, అంతే. ఉందో లేదో మాకు అనవసరం అని మీరు చెప్పకుండా ఉండాలి అంటే, మీకు ఆ వివరణ తెలియాలంటే దీనికి వివరణ నేను ఇస్తాను, జాగ్రత్తగా వినడానికి ప్రయత్నించాను. అసలు భాషలు ఇప్పుడు ఉన్నాయో లేవా? వాక్యంలో వీళ్ళు ఒక మాట అంటారు, భాషలు లేవన్న వాళ్ళు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయము 8వ వచనంలో ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది, ప్రవచనములైన నిరర్థకములగును, భాషలను నిలిచిపోవును,
ఈ మాట అట్టుకుని భాషలైనా నిలిచిపోతాయని చెప్పాడు, అందుకనే భాషలు నిలిచిపోయాయి అంటారు. ఈ వత్తదే మీటింగ్లు ఆడతాడు ఏమో తెలుసా, జ్ఞానయుక్తమైన సభలు అని. ఏంటమ్మా, ఆలోచనాత్మకమైనటువంటి సభలు అని ఆడతాడు. ఏ వస్తుంది, భాషలు నిలిచిపోయాయి అన్న వస్తుంది. ఇప్పుడు భాషలు, ప్రవచనాలు, జ్ఞానము ఇవన్నీ ఒకచోట రాశాడు. ప్రవచనాలు ఆగిపోవచ్చు, భాషలు ఆగిపోవచ్చు, జ్ఞానమైన నిరర్థకము అయిపోవచ్చు. అంటే భాషలు ఆగిపోతే మరి జ్ఞానం కూడా ఆగిపోవాలి కదా. ఇది తర్వాత షిప్లో అవుతుంది అట్టరా. భాషలు ఆగిపోయేట కానీ ఏం ఆగలేదట, జ్ఞానం ఆగలేదట. అంటే ఇప్పుడు దీని ఉద్దేశం ఏంటంటే సగమే పని అవుతుంది, సగమే దేవుడు నెరవేర్చాడు, సగం నెరవేర్చలేదు అనగా దేవుడు ఒక రోజు ఒకలాగా మరో రోజు మరొకలాగా ఉంటాడు అని చెప్పడం వీడి ఉద్దేశం. నేనంటాను మన దేవుడు మార్పు లేని దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఈ వత్తది అంటాడు, స్వస్థతలు లేవు అంటాడు. ఒంట్లో బాగపోతే ఫోన్ చేసి అయ్యగారు ప్రార్థన చేయండి, ఒంట్లో బాగపోతే విశ్వాసులకి పిలిచి విశ్వాసుల దగ్గరికి వెళ్ళి అమ్మగా ప్రార్థన చేయండి, అమ్మ ఒంట్లో పోలేదంటాడు. స్వస్థత లేనప్పుడు నీకు ప్రార్థన చేస్తే ఏంటి, ప్రార్థన చేయకపోతే ఏంటి, నువ్వు ఉంటే ఏంటి పోతే ఏంటి, అంతేనా? ఇప్పుడు బాగోలేనోడికి ఎవడికి ప్రార్థన చేయాలి మనం? దేవుడు అద్భుతం చేస్తాడు, దేవుడు బతికిస్తాడని నమ్మినోడికే చేయాలి. వీడికి నమ్మకం లేదు కదా దేవుడు బాగు చేస్తాడని. ఇప్పుడు స్వస్థత లేవని నమ్ముతున్నాడు కదా, స్వస్థత లేనివాడి కోసం ఇప్పుడు మనం ప్రార్థన చేయాల్సిన అవసరం ఏముంది అంటే వీడికి క్లారిటీ లేదు. ఒంట్లో బాగపోతే అమ్మ ప్రార్థన చేయడం, ఒంట్లో బాగాలేదా అని అడగాలి. నువ్వు పోతే పోయేలారా, ప్రార్థన ఎందుకు, స్వస్థత లేవు కదా, నువ్వు ఎలాగ పోతావంటే ఏమంటాడు వీడు, అప్పుడు కోపం చేరదు. నువ్వు పోతామంటే ఎవరికైనా కోపం వస్తుంది కదా. మరి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే ప్రవచనమున నిరర్థకములైన భాషలైనను ఆగిపోవచ్చు. దీని అర్థం ఏంటంటే ప్రేమ ఎంత కాలం ఉంటుందో భాషలు కూడా అంతే కాలము నిలిచి ఉంటాయని పౌలు గారు చెబుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే భాషలు ఆగిపోవడానికి లేదు, ఎందుకంటే భాషలు అనేవి అది మనుషుడు యొక్క ప్రయత్నం కాదు, మనుషుడు పెట్టినవి కాదు, అవి దేవుని నోటిలో నుంచే వచ్చినవి. అవి దేవుడు ఉన్నంత కాలము నిలిచి ఉంటాయి. అసలు భాషలు ఎక్కడి నుంచి వచ్చాయి చెప్పండి. అసలు